అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాన్సెప్ట్ చేసిన తర్వాత సాంగ్ కంపోజ్ చేస్తారా, లేకపోతే కంపోజ్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ డిజైన్ చేస్తారా మీరు? యా, యాక్చువల్లీ ఇదంతా కూడా మేము మోర్ దెన్ సాంగ్ టేకింగ్ వీటి మీద కన్నా ఎక్కువ ఐడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఐడియా బేసిక్గా తీసుకెళ్తాం మమ్మల్ని ముందుకి. సో దీన్ని ఎలా డిజైన్ చేస్తాం అని చెప్పేసి నేను విజయబుల్గా నిన్ను మ్యాక్సిమం ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాము. ఓకే. తర్వాత లిరిసిస్ట్ ఉంటారు సురేష్ బన్శెట్టి అని చెప్పేసి, ఆయన మేము వేసుకున్న స్కెచ్కి పెయింటింగ్ వేస్తారు అనమాట. సో అలాగా ముగ్గురం కలిపి నేను చేసే ప్రతి వాటిలో వీళ్ళిద్దరు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఫస్ట్ అంటే మిమ్మల్ని డిఓపి అనాలా, డైరెక్టర్ అనాలా, లేకపోతే ఎడిటర్ అనాలా, ఏమనాలి, అన్నీ మీరే ఉన్నారు. అంటే యాక్టింగ్ కూడా అక్కడక్కడ కనిపిస్తే వెళ్ళిపోతారు. ఆఖరికి సురేష్ గారిని కూడా ఒక దాంట్లో లెక్చరర్గా వాడేశారు. అవునవును. యాక్చువల్లీ నాకేంటంటే ఒక క్లారిటీ కోసం బేసిక్గా నేను అన్ని పనులు నేనే చేయాలని అనుకోను. ఎందుకంటే వర్క్ డివైడ్ అయ్యేటప్పటికి మనకి ఇంకా లైక్ కొత్త వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది. బట్ నాకేంటంటే అందరూ అన్ని పనులు మనమే చేసుకుంటే ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట. దానికోసం నేనేంటంటే డైరెక్షన్, ఎడిటింగ్, డిఏ, ఇంకా కొన్ని పేర్లు వేసుకున్నాను అండి. సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఇవన్నీ కూడా నేనే కొన్ని డిజైన్ చేసుకుంటా. ఓకే. అవన్నీ వేసుకుంటే నా పేరు చూడరు, ఆ ట్యాక్స్ చదివేటప్పటికి అయిపోద్ది అని చెప్పి సో కొన్ని వేసుకుంటాను అన్నమాట. సో ఇవన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు? మీ ఓన్గా అంటున్నారు అంటే ఎలా, యూట్యూబ్ ద్వారానే ఎలా నేర్చుకున్నారు? నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ అనుకున్నాను, 2014-15 ఆ టైంలో మూవీస్ నాకు వెళ్ళిన ప్రతి హిట్ మూవీ నాకు ఒక ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ థియేటర్ బయటకు వచ్చిన ప్రతిసారి నేను ఒకటి చెయ్యాలి, ఇలాంటిది చెయ్యాలి, లేకపోతే ఇలాంటి ఫైట్ తీయాలి, ఇలాంటి సీక్వెన్స్ క్రియేట్ చేయాలి అనే తపన ఉండేదన్నమాట. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఐడియా లేదు, కంప్లీట్గా ఐడియా లేదు. అండ్ పలానా దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి నేర్చుకుందాం అన్నా కూడా నేను ఉండేది వైజాగ్. సో అక్కడ అంత అంటే షూటింగ్స్కి వాటికి అన్నిటికీ బాగా వస్తారు కానీ తెలియదు, ఎవరు తెలియదు, ఎవరిని వెళ్ళి అడగాలన్న విషయం కూడా తెలియదు. సో అలాగా ఇన్స్టిట్యూట్స్ పోనీ ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా జాయిన్ అవుదాం అనుకుంటే యానిమేషన్స్ సంబంధించినవి ఉన్నాయి, యాక్టింగ్ సంబంధించినవి ఉన్నాయి, కానీ ఫిలిం మేకింగ్ సంబంధించినవి అయితే ఏమీ లేవు అసలు. సో నాకు తెలిసి వెతికా ఏదైనా సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎడిటింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే జాయిన్. పర్టికులర్గా మీకు దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మూవీ చూస్తున్నప్పుడు? అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసామండి. అందులో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఎలాగా లోపలికి వెళ్ళాలో తెలియదు. మూవీ ఇండస్ట్రీ అంటే ఇష్టం, బట్ అది మనం ఎలా ఎంట్రీ అవ్వాలనేది అసలు ఐడియా లేదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కజిన్ ఉంటాడు వంశీ శ్రీనివాస్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ హీఈస్ ఆల్సో డిఓపి. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్య, షణ్ముఖ్ చేసే వెబ్ సిరీస్ అన్నిటికీ ఆయన డిఓపి. సో మీ ఇద్దరం కజిన్స్. అయితే నేను తీసినప్పుడు తను హీరోగా చేశాడు, తను చేస్తే నేను హీరోగా చేశాడు. అంటే మా మీద మేమే ట్రయల్ చేసుకునే వాళ్ళం అనమాట. సో అలాగా నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఇది అవ్వదు, యాక్టింగ్ అవ్వదు. అంటే నేను నాకు చూపించడం నచ్చుతుంది అనమాట. లైక్ ఒక యాక్టర్ని పోర్ట్రే చేయడం కానీ, ఒక సీన్ని క్రియేట్ చేయడం కానీ, ఇది నాకు నచ్చుతుంది యాక్చువల్లీ. మోర్ దాన్ యాక్టింగ్ క్రియేట్ చేసింది నచ్చుతుంది. ఇంకా నేను అలాగా ఓకే మనది ఇది, మనం కెమెరా ముందు కాదు వెనక్కి మన కేటగిరీ ఇది అని చెప్పి డిసైడ్ అక్కడ ఫిక్స్ అయ్యాను. అండ్ మెల్లిగా ఫస్ట్ నేను ఎడిటర్ని అండి. యాక్చువల్లీ మా కజిన్ ఫుటేజ్ తీసుకొని వస్తే దాన్ని నేను ఎడిట్ చేసేవాడిని. అయితే ఒకనొక టైంలో తను బిజీ అయిపోవడం వల్ల నాకు ఫుటేజ్ రావట్లేదు అనమాట. అంటే బేసిక్గా ఎడిటర్కి ఫుటేజ్ లేకపోతే తను కూర్చొని ఏం చేయాలి. సో సరే మనం ఒక ఫుటేజ్ మనమే క్రియేట్ చేసుకుందాం, మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా. సో అక్కడి నుంచి ఫుటేజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ ఫుటేజ్ నేనే వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇలాగా ఒక్కొక్కటి నేనే నాకు అవసరం పడుతుంది. నేను బయటకి వేస్తుంటే అది అంత పర్ఫెక్షన్ రావట్లే. ఇప్పుడు సపోజ్ సినిమాటోగ్రఫీ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని డిఏ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అంటే నేను రైట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళలేదేమో, నాకు కరెక్ట్ అవుట్పుట్ రావట్లేదు అనమాట. నేను అనుకున్న కలర్స్ నాకు రావట్లేదు.
సో సరే మనం అది కూడా ట్రై చేద్దాం, మీ విజన్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం అది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్ నుంచే మనకి ఎలాగా సక్సెస్ వస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ మనం సక్సెస్ అయిపోకుండా తర్వాత ఫెయిల్యూర్ వస్తే మనం తట్టుకోలేం. సో ఆ ఫెయిల్యూర్సే ఒక్కొక్క స్టెప్ నాకు నేర్పిస్తూ వచ్చింది అనమాట. సో అలాగా అన్ని డిపార్ట్మెంట్స్ నేర్చేసుకున్నారనమాట. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే నేర్చుకున్నారు. సో ఈ సాంగ్లో కోయిలా కోయిలా సాంగ్లో కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అది BTSలో చూసాం, దాని గురించి ఒకసారి చెప్పండి. అమ్మో యాక్చువల్లీ మేము కోయిలా సాంగ్ వచ్చేసి కొన్ని కార్స్ని మేము వింటేజ్ కార్స్ని రెక్కీ చేసాం అనమాట. వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి రెక్కీ చేసాం. ఫస్ట్ గ్రీన్ కలర్ కార్ ఒకటి చూసాం, నేను మీకు పిక్చర్ పంపిస్తాను. ఆ కారు బేసిక్గా పర్ డే వచ్చి మనకి ఒక 70,000 80,000 చార్జ్ పర్ డే. మేము 5 days షూట్ అనుకున్నాం. బట్ వాళ్ళు బట్ వర్త్ అండి ఆ కారు మీరు చూసాక డెఫినెట్లీ వర్త్ అండి. అయితే మేము అది తీసుకోవడం కూడా రెడీ అయ్యాము. యాక్చువల్లీ చాలా దూరం వెళ్ళాము అది చూడడానికి, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే షూటింగ్కి యాక్చువల్లీ మా కార్కి కెమెరాస్ ఫిక్స్ చేయాలి, మౌంట్ చేయాలి. BTSలో కనిపిస్తున్నాయి. ఎస్. అయితే వాళ్ళు అసలు కారు మీద మనం చేయి పెట్టినా కూడా ఒప్పుకోవట్లే. ఆ డ్రైవర్ వచ్చి తోలుతాడట, మేము పక్కన కూర్చోాలట. మాకేంది కదా. అవును కదా, అంటే వాళ్ళంత జాగ్రత్తగా పువ్వులా చూసుకుంటున్నారు. సో మేము మా దాంట్లో కంప్లీట్ గా లైక్ ఫాస్ట్ గా వెళ్ళేటట్టు చూపించాలి. అండ్ యాక్సిడెంట్ షాట్ ఉంది అక్కడ. సో ఇలాగా ఆ కారు తీసుకుందాం అనుకున్నా సెట్ అవ్వలే. సో ఇలా కాదని చెప్పేసి వెతుకుతూ మేము కోటి సైడ్ వెళ్ళాం అనమాట. కోటి సైడ్ వెళ్తే మీకు వరుసగా రెడ్ కార్లు ఉంటాయి. ఆ రెడ్ కార్ల దగ్గరికి వెళ్ళి ఆగి ఒకసారి చూసాం, ఇది ఎంత అని అంటే పర్ డే 5,000 అని అన్నారు అనమాట. ఓకే 5,000 అంటున్నారు, బట్ అది ఉన్నట్టుగా మేము చేయలేం, మాకు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో దాన్ని తీసుకొచ్చి మేము కోయిలా ఒక స్టిక్కర్ వేసుకొని ఆ కార్ని, అంటే బేసిక్గా నాకేంటంటే కోయిలా అంటే అదొక పక్షి కాదు, అదొక కారుకు పెట్టుకునే పేరు అన్నది బేసిక్గా నా థీమ్ అనమాట. సో అలాగా కారుని తెచ్చుకొని డిజైన్ చేసుకున్నాం. అయితే వాడికి అడిగాం, కారు వర్కింగ్ కండిషన్లో ఉందా, అన్నీ బాగానే ఉన్నాయంటే అన్నీ బాగానే ఉన్నాయండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఇచ్చాం. అయితే బ్రేక్ వేస్తే యాక్సలరేటర్ పనిచేస్తుంది, యాక్సలరేటర్ అవుతుంది, బ్రేక్ పనిచేస్తుంది. అంటే అసలు మనం జడ్జ్ చేయలేం. మధ్యలో షూట్ మధ్యలో ఈ డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఫాస్ట్గా ఇలా టర్నింగ్ తీసుకుంటే డోర్ బయటకు వచ్చింది ఇలాగా. బట్ మేము ఒకసారి కమిట్ అయిపోయాం, ఇంకా ఇంకో కార్ కూడా లేదు అలాగా, ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. ఇదంతా ఇనీషియల్ స్టేజ్లో రాలే మాకు ప్రాబ్లమ్, మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కార్ బ్రేక్ డౌన్ అయిపోయేది, మాకు పక్క ఏమో టైం అయిపోయేది. మేము అన్నీ నైట్ షూటే చేసాం, నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5-6 అరౌండ్ ఈ టైంలోనే షూట్ చేసాం. అది మళ్ళీ మేము 5 దాటిందంటే చేయలేము, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది కదా. బట్ ఏదోటి కంప్లీట్ గా దాన్ని ఏదో దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా.